నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. అంకమరావు గారు అనలిస్ట్ ఉన్నారు మనతో. అంకమరావు గారు నమస్కారం సార్. నమస్తే గోపికృష్ణ గారు. అంకమరావు గారు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అని అంటే వాళ్ళు దమ్మున్న ఛానల్గా చెప్పుకుంటూ ఉంటారు. అయితే పేపర్ విషయంలోకి వచ్చేసరికి కూడా అదే దమ్ము ఇందులో కనపడుతుందా, లేకపోతే అతిశయోక్తులు అవాస్తవాలు రాస్తున్నారనే ఒక పెద్ద చర్చ ప్రజల్లో ఉంది. బహుశా వైసీపీ నుంచి ఎలాంటి ఖండనలు లేకపోతే ఆంధ్రజ్యోతి మీద ఎటువంటి పరువు నష్టం దావా వేసేటువంటి పరిస్థితులు ఎవరూ ఇంతవరకు వైసీపీ నుంచి ఖండించలేదు. కాబట్టి డెఫినెట్గా అది నిజం అనుకోక తప్పని పరిస్థితి అవుతుందన్నమాట. మొన్న జడ్జికి 2 కోట్ల వాచ్ గిఫ్ట్గా పంపించారు నన్న, షర్మిల పెళ్లి కార్డు వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి ఇస్తానంటే యాంటికబ్బా వచ్చేది వాళ్ళకి తెలిస్తే ఫీల్ అవుతారు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి మాట్లాడారనే వార్త రాసిన, ఈరోజు విజయమ్మకు ఫోన్ చేశాడు జగన్, ఇక ఏ దిక్కు లేదు నువ్వే దిక్కు అన్నట్టు మాట్లాడాడు, తల్లిని మళ్ళీ ప్రచారానికి తీసుకుపోయే అవకాశం ఉంది, తల్లి ఓకే చెప్పేసింది అనేటువంటి ఇలాంటి బ్లాస్టింగ్ వార్తలు రాసినా కానీ అది ఆంధ్రజ్యోతి రాసింది. కానీ దీని మీద ఎటువంటి ఖండనలు లేవు, ఎవరు మాట్లాడే పరిస్థితి కనబడట్లేదు. అంటే ఈ వార్తని కూడా ఒక రకంగా నమ్మక తప్పదేమో. విజయమ్మకి జగన్ ఫోన్ చేశాడు, విజయమ్మ ఇలా చెప్పింది అనక తప్పదేమో. అసలు ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డికి అనివార్యంగా ఇలాంటి పరిస్థితి వచ్చేసినట్టేనా? అమ్మ వస్తే ఏమన్నా ఉపయోగం ఉందా జగన్మోహన్ రెడ్డికి? గోపి గారు మంచి ప్రశ్న అడిగారు. ఈరోజు ప్రజలకు కూడా వివరంగా తెలియాల్సిన అవసరం కూడా ఉంది. గత 2 సంవత్సరాల నుంచి మనం 2 కాదు 3 సంవత్సరాల నుంచి కనుక పరిశీలిస్తామంటే అంతకుముందు కూడా చాలా వరకు కొన్ని నిర్భయంగా ప్రచురించింది ఏబిఎన్, అలాగే ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక. ఇక్కడ ఆయన చెప్పినవి దాదాపు 100% నిజం అవుతానే ఉన్నాయి. దీనికి కూడా ఒక కారణం ఉంది. షర్మిలకి కొంత ఆయన ఆదేశాలు ఉంటాయే, లేకపోతే షర్మిల నుంచి కొంత సమాచారం అక్కడికి వెళ్తుందన్న ప్రచారం కూడా ఉంది. మీరు అన్నది నిజమే కావచ్చు, షర్మిల గారి దగ్గర నుంచి అందొచ్చు. కానీ షర్మిల గారు అన్నకు దూరం అయి చాలా రోజులు అవుతుంది కదా. అవును, మరి చాలా దూరం అయినప్పుడు సందర్భంలో కూడా మరి ఆయన ప్రశ్నించిన వార్తలు కొన్ని నిజమవుతున్నాయి కదా. గతంలో చూసుకున్నా కూడా, ఇవాళే కాదు కదా, గతంలో చూసుకున్నా కూడా మొత్తానికి ఆయనకి అంటే మామూలుగా జర్నలిజంలోనే అది ఉందేమో, కొంచెం లోతుగా వెళ్ళి కొంతమంది ధైర్యంగా ఉంటాయి కదా, అవకాశాలు వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. దాంతో పోల్చుకుంటా ఉంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ముందుగానే ఆయన ఊహించి చెబుతానే ఉన్నారు. ఊహలేం కాదు, నేను తెలిసే ఉంటాయి. తెలిసినా ముందు ఆయన చెప్పేది కూడా వాస్తవాలుగా చెబుతున్నాడు, ఇలా జరగొచ్చు అని చెబుతున్నాడు. అంటే ఊహాగానాలకు వదిలేస్తున్నాడు. అవి వాస్తవాలుగా మనకు కనపడతా ఉన్నాయి. ఇక మీరు ఎత్తుకున్న అంశానికి సంబంధించి చూసుకుంటా ఉంటే ఈరోజు ఆయన ఏ వర్గాలనైతే బలంగా నమ్మాడో, నా ఎంట నడుస్తూ వీళ్ళు నాకు అండగా ఉంటారని చెప్పిన ఏ విధంగా నమ్మారో, ముఖ్యంగా అందుట్లో 2 వర్గాల గురించి మీకు వివరంగా చెప్తాను నేను. మొట్టమొదటి వర్గం తన నమ్ముకున్న తన సామాజిక వర్గం. ఈరోజు అదే సామాజిక వర్గంలో చాలా వరకు ఎక్కువగా గుత్తేదారులు ఉన్నారు. వాళ్ళు వివిధ రకాలుగా వాళ్ళు వ్యాపారాలు చేస్తూ ఉంటారు. గుత్తేదారులు అంటే కాంట్రాక్టర్లు. అవును. వాళ్ళందరూ కూడా బాగా నమ్మి, ఇతన్ని నమ్మి చాలా పనులు చేశారు, పెట్టుబడులు పెట్టేశారు. వాళ్ళందరికీ ఈరోజు పరిస్థితి ఏంటో అందరికీ క్షుణ్ణంగా తెలుసు. వాళ్ళ డబ్బులు వాళ్ళు వెనక్కి తీసుకోవాలంటేనే ఎంత ఇస్తావు అనే స్థాయికి ఇది వాళ్ళకి ప్రశ్నలు ఎదురవుతాం. ఇది ఒక వర్గం. అట్లాగే రెండో వర్గం వచ్చేతలకి అతను ఏం చేస్తున్నాడంటే మిగిలిన ఒక వర్గాన్ని దూరం చేసుకున్నాడు అందుట్లో సందేహం కూడా లేదు. ఇక రెండో వర్గం అతను బాగా నమ్ముకున్నది దళిత వర్గాన్ని, అలాగే మైనార్టీ అంటే క్రిస్టియన్ మైనార్టీ వర్గాన్ని. నిన్ను నమ్మి మన యేసుప్రభు మనిషి అని చెప్పని నీ ఎంట నడిచిన క్రైస్తవులకు సంబంధించిన ఆస్తులను కూడా వాళ్ళ విద్యాలయాలను స్వాధీనం చేసుకోవడానికి నువ్వు ముందుకెళ్ళావు కదా. ఈరోజు చాలామంది స్కూళ్ళు మూసేసి తిరిగి ఇప్పుడు మళ్ళీ ప్రారంభిస్తున్నారు కదా. ఏడు పాఠశాల ఆస్తులన్నీ స్వాధీనం చేసుకోవడానికి ముందుకెళ్ళావు కదా. వీళ్ళందరూ నీ ఏమంటుంటారా? కుటుంబం రాజశేఖర రెడ్డి గారి లెగసీని నువ్వు తీసుకోవాలని ప్రయత్నం చేశావు. ఇప్పుడు వాస్తవంగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఒక్కడూ లేరని చెప్పి ప్రజలు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా దళిత వర్గాలు చర్చించుకుంటున్నారు. మన రాజశేఖర రెడ్డి గారి భార్య లేదు వైసీపీ పార్టీలో, మన రాజశేఖర రెడ్డి గారి కుమార్తె లేదు వైసీపీ పార్టీలో, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు కుటుంబం కూడా లేదు ఇక్కడ వైసీపీ పార్టీలో. ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఈయన ఏమి తీసుకున్నాడని చెప్పి ఈరోజు వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనికి అతని దగ్గర సమాధానం ఉందా? ఆలోచించండి మీరు కూడా. ఉన్నారా? లేరు. నువ్వు ఏమి ప్రజలకు మేలు చేసావని ఉద్యమాలు నడిపావా ప్రజల కోసం? లేకపోతే ప్రజల కోసం పోరాటాలు చేసావా? అందుకు
రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఎవరూ లేరు కాబట్టి ఒక్క తల్లిని తీసుకొస్తే అందరూ ఉన్నట్టే అవుతుందని ఏమన్నా జగన్మోహన్ రెడ్డి భావిస్తుంది. నిస్సందేహంగా అంటే చెల్లెలు చెప్పే తప్పు. ఇప్పుడు చెల్లెళ్ళతోటి అమ్మాయి సాక్ష్యం అని అంటుంది కదా. మూలిగే నక్క మీద తాటికాయ పడిందండి. ఉమ్, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాల వయసులో ప్రజల మధ్యకి వస్తుంటే ఆయన ఏం చూసి జనం రావాలి? కొత్తగా ఏమైనా చూస్తున్నారు? 40 సంవత్సరాలను చూస్తున్నారు. అవును కదా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చూశారు. అంటే 1995 నుంచి ఆయన ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా ఈ 30 సంవత్సరాల నుంచి ఆయన ప్రస్థానం కొనసాగుతుంది. కొత్తగా చూసేదేం లేదు. పేరెనికన్న చిత్రకథానాయకుడు కాదు, క్రీడాకారుడు కాదు, అనర్గంగా మాట్లాడేంత శక్తిమంతుడు కాదు. ఎప్పుడు చెప్పిందే చెబుతూ ఉంటారు. కార్యకర్తలకే ఆయన ఎందుకురా బాబు పద్దాలు ఇట్లానే చెబుతున్నాడనే అభిప్రాయం కూడా కలిగిద్ది. అలాంటి వ్యక్తి ఈరోజు చెబుతూ ఉంటే ఆయన కోసం గంటల తరబడి ఎదురు చూస్తూ గతంలో అన్న నందమూరి తారక రామారావు గారు వచ్చిన సభలకు మించి ఈరోజు ప్రజలు వచ్చి ఆయన ఆదరిస్తున్నారు అంటే నీ మీద ఎంత వ్యతిరేకత వచ్చినట్టు, ఉమ్, ఎన్ని వర్గాలు నీకు దూరం అవుతున్నట్టు, ఉమ్. ఫలానా వర్గానికి ఫలానా ప్రాంతానికి మేలు చేసేవా నీకు ఏదైనా ఆలోచన ఉందా? అంటే వీటన్నిటికీ చెక్ పెట్టడం అని అంటే విజయం వస్తే చాలా చెక్కు పెడుతున్నా ఆశపడుతున్నాడు అతను. ఏంటంటే దింపుడు కళ్ళ ఆశ అంటారు గోపీకృష్ణ గారు. దింపుడు కళ్ళ ఆశ ఏంటంటే మనిషి చచ్చిపోయాడని అందరికీ తెలుసు. అవును. కానీ వెనకటి నుంచి వస్తున్నటువంటిది ఒకటి ఏంటంటే 3 చోట్ల అంటే హిందువుల సాంప్రదాయం ప్రకారం పొలిమేరల్లోకి తీసుకుపోయి వెళ్ళిపోయేటప్పటికి 3 సార్లు నారాయణ నారాయణ అని చెప్పని పేరు పెట్టి తండ్రి అయితే తండ్రి, పిల్లలైతే పిల్లలు, తల్లి అయితే తల్లి పిలుస్తారనమాట. ఆశ, అలాంటి ఆశ, చివరి ఆశ ప్రయత్నం చేస్తున్నాడు. చచ్చిపోయిన మనిషి లేచి రావడం ఎంత విచిత్రమైందో. ఇప్పుడు ఒకవేళ తల్లిగారు వచ్చి ప్రచారం చేసినా కూడా తిరిగి ఈయన కోలుకోవడం అనేది ఆంధ్ర రాష్ట్రంలో అలాంటి పరిస్థితి. మరి ఇప్పుడు తల్లికి ఇక్కడికి రావడానికి సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించారని అనుకోవాలా, లేకపోతే ఒక్క రిక్వెస్ట్ చేయడం బతిమాలటం ఒక్కటే ఆయుధంగా పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి విజయమ్మను ఆహ్వానించారు? బతిమిలాడితే వచ్చే మనిషి కాదు విజయమ్మ గారు. అదే కదా ఆంధ్రజ్యోతిలో రాశారు, బతిమాలాడు కన్నీరు ఇక పెట్టుకుని. అన్ని ప్రయోగాలు అయిపోయిన తర్వాత చివరి ప్రయోగం ఇది. మొన్న కేసీఆర్ గారిని పరామర్శించడానికి వచ్చాడని ప్రజలందరూ భావిస్తున్నారు. ఒట్టి మాట. ఈవెన్ వచ్చి బెదిరించడానికి కాంగ్రెస్ పార్టీలో చేరుతుందో కాబట్టి బెదిరించడానికి వచ్చాడు. బెదిరింపులు పనిచేయలేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి బాగా. కేసీఆర్ గారిని పరామర్శించాలంటే అంతకు ముందే రావచ్చు కదా. దొంగల పడ్డ 6 నెలల కుక్కలు మురిగిన సామెత అయింది కదా మొన్న. యాక్చువల్లీ షెడ్యూల్లో లేకుండా తల్లి దగ్గరికి వెళ్ళాడని ముందుగా తల్లిని కలవటానికే వచ్చాడు. తల్లిని కలవటానికే హైదరాబాద్ రావడం జరిగింది. ఆయన వంక ఆయనకి కేసీఆర్ గారి మీద పెట్టారు. తల్లిని కలవటానికే వచ్చాడు. నయ్యా నా బాణ సామ దాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించారు, పనిచేయలేదు. ఇప్పుడు చివరి కరుణ రసంలోకి వచ్చాడు. అంతే. అంటే విజయమ్మకి ఒప్పుకోక తప్పని పరిస్థితులు ఏమున్నాయి? కల్పించారు. చాలా ఉదంతాలు ఉన్నాయి. వివేకానంద రెడ్డి గారి ఉదంతం ఉండొచ్చు, గతంలో జరిగిన ఉదంతాలు చాలా ఉండొచ్చు. ఆమె కళ్ళ ముందు రాజశేఖర రెడ్డి గారితో ఆయన ప్రవర్తించిన విధానం కావచ్చు, చెల్లెలతోటి ప్రవర్తించిన విధానం కావచ్చు. ఈరోజు పనిగట్టుకొని రాజశేఖర రెడ్డి షర్మిల కూడా అదే అంటుంది కదా, అన్నిటికీ అమ్మాయి సాక్ష్యం. అదే మరి ఈరోజు పనిగట్టుకొని రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని అసలు ఎంత కాదండి. రాజశేఖర రెడ్డి గారు వీరాభిమానులు ఎవరున్నారు చెప్పండి వైఎస్ఆర్సీపీ పార్టీలో? నాయకులు ఆత్మ ఉందా? లేకపోతే సూర్యుడు ఉన్నాడా? వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది దూరం అయ్యారు? నీ కోసం సిబిఐ తోటి పోరాటం చేసినటువంటి సబ్బం హరి గారు కూడా నిన్ను దృష్టిలో పెట్టుకుని బయటికి వెళ్ళాడు కదా. ఉన్నారు. ఉండి ఉండలేక నేను పోతా అంటే ఉండన్నా అని బతిమాలితే ధర్మాన ప్రసాద్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఆయన కూడా చెప్పాడు కదండి, ముందుగానే ఆయన తెలియగలాడు కాబట్టి, తన పరిస్థితి అర్థమైంది కాబట్టి, పరువు పాకూడదు కాబట్టి కొడుకు పేరు అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఏమంటున్నాడు, మానసికంగా వాళ్ళ కార్యకర్తలను సిద్ధం చేస్తున్నాడు. నన్నే పోటీ చేయమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని. అదే అంటే ఇక్కడ చాలా స్పష్టంగా ప్రజాక్షేత్రం అనేది అర్థమైపోయిందండి. 4 వైపుల నుంచి దాడులు మొదలైనవి. పరిస్థితులు, ప్రజల వ్యతిరేకత అనేది ఒక. షర్మిల నుంచి ఇలాంటి దాడి ఎక్స్పెక్ట్ చేయలేదా? ఊహించలే. అతను భయపడుతుంది అనుకున్నాడు. అంటే అతను ఇప్పుడు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా అయితే భయపెట్టాడు, నాయకుల్ని, ప్రజల్ని భయపెట్టింది ఉంది కానీ అతను నాయకుల్ని ముందుగా వ్యవస్థలను ఎలా చేస్తానో అని చెప్పని ప్రజావేదిక కూర్చడం ద్వారా అర్థమయ్యేటట్టు చేశాడు. అలాగే అచ్చెన్నాయుడు గారిని తీసుకెళ్లి 63 రోజులు నిర్బంధించినప్పుడు మిగిలిన వరుస కోనారవి గారు కావచ్చు, లేకపోతే ఇటు వచ్చినట్టు బారుకు చూసుకుంటా ఉంటే మనకి శ్రీనివాసరావు గారు కావచ్చు, మరి తూర్పుగోదావరి జిల్లా వచ్చేసరికి అనపర్తి ఎమ్మెల్యే గారు కావచ్చు, జేసీ వాళ్ళు చింతమనేని ప్రభాకర్ గారు కావచ్చు, దేవినేని అమ్మ గారు కావచ్చు, కొల్లు రవీంద్ర గారు కావచ్చు, దూరిపల్లి నరేంద్ర కుమార్ గారు కావచ్చు, మీరు అన్నట్టు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, ఒక రకమైనటువంటి భయానక వాతావరణాన్ని సృష్టించి ఇదన్నిటి కూడా కార్యకర్తలు లొంగట్లేదు, ఇంకా తెలుగుదేశం పార్టీ బలపడుతుంది అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని
అంటే భయంతో సాధించాలనుకున్నాడు. ఆయన ఎట్లా సాధించాడని చెప్పంటే చాలామంది కూడా ఏదో అనుకున్నారు. ఎందుకు 151 స్థానాలు వచ్చినాయి కదా, ఎందుకు ఇంత అరాచకం చేశాడు స్థానిక సంస్థలకు అనుకున్నాడంటే భయాన్ని సృష్టించి రేపు పొద్దున వ్యతిరేక ఓట్లు అనేది ఎవరు వచ్చి పోలు చేయకుండా ఉంటే తనే గెలుస్తాడు కదా అని చెప్పని భయాన్ని జనానికి పరిచయం చేయాలని చూశాడు. ఇప్పుడు జనం ఆయనకు భయాన్ని పరిచయం చేస్తున్నారు. కానీ షర్మిల అంతకంటే అంతకంటే ఎక్కువగా. షర్మిల అవును, మరి షర్మిల భయపడలేదా? భయపడలా. ఒకటే ఇప్పుడు జనాలు భయపడితే ఇంతలా ముందే భయపడితే షర్మిల భయపడదా? భయపడే కదండి తెలంగాణకు వచ్చింది. ఏం మరి- ఆశించి వచ్చింది మరి తెలంగాణ? తర్వాత ధైర్యం కల్పించింది ఎవరు? షర్మిల. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక ఒకటే నిర్ణయించుకుంది, మనం ఏదైనా బెదిరిస్తే మన వాటా మనకు వచ్చిద్దాం అనుకుంది. మన వాటా మనకు వచ్చిద్దాం అని భావించింది. ₹1 ₹2 అయితే కాదు కదా. ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన అవసరం ఏంటంటే ఆయనకు సంబంధించిన ఆస్తులు మొత్తం ప్రభుత్వం ఆదాయ పన్ను శాఖ వాళ్ళు గుర్తించేసి దాన్ని వాళ్ళ అదుపులో పెట్టుకున్నారు. ఓకే. మిగిలిన ఆస్తులు మొత్తం శర్మలి. ఆ శర్మల ఆస్తులన్నీ ఆయన దగ్గర పెట్టుకుని ఆమెకి ఇట్లేదు. అది కదా వివాదం. అవి ఇస్తుంటే గొడవ లేదు కదా. నిజంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఈ పరిస్థితికి రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ఎంత కారణమో అంతకు మించి కారణం తల్లి కూతుర్లు కూడా కదా. నా కుమారుని జగన్మోహన్ రెడ్డి గెలిపించమని అడిగారు తల్లి కాబట్టి. చేశారు. మరి ఆ రోజు ఆగిపోయిన పాదయాత్ర మొదలుపెట్టింది. మరి ఎన్నికల్లో ప్రచారం చేసింది 2019లో షర్మిల గారు, విజయం గారు చేశారు కదా. కాబట్టి దాంట్లో కూడా వాళ్ళకు కూడా ఉంటుంది కదా. గతంలో మరి ఇక్కడ విలేకరులు అడిగినప్పుడు ఏమనుంది విజయమ్మ గారు, మాకేం సంబంధం ఆంధ్ర రాష్ట్రాన్ని గురించి అని చెప్పి మాట్లాడారు కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే అవసరం కోసం ఆమె వచ్చింది. ఎందుకంటే తన జరిగిన అన్యాయం అన్న వల్ల, ఈరోజు అన్న వల్ల జరిగిన అన్యాయాన్ని, రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని రెండు మిళితం చేసి ఆయన మీద ఆయన వదిలిన బాణం ఈరోజు మా అన్న వదిలిన బాణం అని చెప్పింది కదా ఆ రోజు. ఆ బాణం తిరిగి ఆయన తగులుతుంటే ఆ నొప్పేంటో ఆ బాధ ఏంటో ఈరోజు ఆయన తెలుస్తూ ఉంది. సో విజయమ్మ ఎటకేలకు ఒప్పుకుందా? ప్రస్తుతానికైతే ఒప్పుకుందనే సమాచారం వినిపిస్తూ ఉంది. మరి దానికి జరిగితే మాత్రం ఇంకా మేలు చేసినట్టే. ఆమె గనక వచ్చి ప్రచారం చేస్తే రేపు ఇదే ప్రజలు అడుగుతారు కదా. డెఫినెట్గా. ఏమ్మా ఆ రోజు ఇట్లా అడిగావని అంటారు కదా. ఇంకోటండి, ఒక విషయాన్ని కనుక మనం లోతుగా కనుక పరిశీలిస్తే ఏకాడికి నా జగన్మోహన్ రెడ్డి గారికి నా అవసరం లేదు అని కూడా మాట్లాడింది ఆమె విజయమ్మ గారు. బలవంతంగా కళ్ళ నీళ్ళ పర్యంతమై ఆమె మామూలుగా నేను ఇక్కడ నుండి వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు, నా కూతురుని చూసుకుంటానని చెప్పని వాళ్ళ ప్లేనరీ సమావేశంలోనే మాట్లాడి వెళ్ళింది కదా. అవసరమా? దానివల్ల ఆమెకు ఉన్నటువంటి పదవి వల్ల వీళ్ళకి ఏమైనా ఇబ్బందా? లేదు కదా. బలవంతంగా ఎందుకు తప్పించారు? ఈరోజు రేపు కావాలని అడిగారు అనుకోండి, ఆమె వస్తే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అండి, మనం పాలు తీసుకొని ఇంటికి వస్తాం. సమయానికి గనక అవి పాలు పొంగిస్తే తర్వాత దాన్ని పెరుగు చేసుకోవచ్చు, చాలా ప్రయోజనం, మేగడ చేసుకోవచ్చు, అవును, నెయ్యి చేసుకోవచ్చు. అవును. పాలు కనుక మనం ఒకరోజు కనుక పాలు పొంగించకపోతే ఇరిగిపోతాయి, ఏ ప్రయోజనం లేదు, ఉండదు. పెరుగు ఉంటే 2 రోజులు ఉంటుంది, అవును. వెన్న ఉంటే 4 రోజులు ఉంటుంది, నెయ్యి వేసుకుంటే సంవత్సరాల తరబడి ఉంటుంది. అవును. పాలు ఈరోజు ఇరిగిపోయింది, నువ్వేం చేయలేవు. రైట్ సార్, థ్యాంక్ యూ.